విశాఖలో ఉద్యోగులు జేఏసీ నిరసన తెలియజేశారు. ఎన్జీఓ హోం వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగుల వ్యవహారం గుర్తులేదని ఎద్దేవా చేశారు. త్వరలో ఎన్నికలు వస్తాయని, తమ హామీలు అమలు చేయకపోతే తామేంటో చూపిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఏకతాటిపై వచ్చి చలో అమరావతి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ డిమాండ్లు అయితే ఇప్పటికీ పరిష్కారం కాలేదు. వీళ్ళంతా కూడా ఏకతాటిపై వచ్చారు. ఉద్యోగాలు చేస్తూనే నల్ల రిబ్బన్లతో వాళ్ళ నిరసన అనేది గత కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా ఉద్యోగాలకు అటెండ్ అయ్యే వీళ్ళంతా కూడా ఇక్కడ నిరసనని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు ప్రధాన డిమాండ్లు ఏంటి? మా యొక్క ప్రధాన డిమాండ్లు దరిదాపుగా సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పెన్షనర్కి దరిదాపుగా 20,000 కోట్ల రూపాయలు బకాయి పడి ఉంది. ఆ బకాయిల్లో కూడా మేము దాచుకున్న సొమ్ము ఏదైతే జీపీఎఫ్ ఈపీజీఎల్ఐలు ఉన్నాయో అవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క ఏరియర్ని కూడా చూడనటువంటి పరిస్థితి మరి ఈవేళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి పెన్షనర్లకు అందరూ కూడా దాపురించిందని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అందువల్ల వెంటనే 20,000 కోట్ల రూపాయలని కూడా ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు మరి పే చేయాలని, అదేవిధంగా 12వ పీఆర్సీ సంబంధించినటువంటి ఐఆర్ని 30% ఐఆర్ని మేము డిమాండ్ చేసాం. 30% ఐఆర్తో మరి ప్రకటన వెలువడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. సరే అంటే ప్రభుత్వం మేము అన్నీ ఇస్తాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మేము చెల్లిస్తామని చెప్తున్నారు మంత్రులు కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు చెల్లిస్తారని నమ్మకం ఉందా? ఈరోజు ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా కొలువుదీరి 4.5 సంవత్సరాలు అవుతుంది. మాకు సంబంధించిన ఏ హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉన్నారన్న విషయం మర్చిపోయింది. కాబట్టి మాకు పెండింగ్లో ఉన్న 20,000 కోట్లు, అంటే 20,000 కోట్లు అంటే ఆయనకు 2-3 పథకాలకి ఆ డబ్బులు పనికొస్తాయి. కానీ మాకు ఈరోజు మేము దాచుకున్న సొమ్ము అలా తను దారి మళ్లించే హక్కు ఎవరిచ్చారని మేము ఈరోజు అడుగుతున్నాం. 12వ పీఆర్సీ తూతు మంత్రంగా కమిషనర్ని నియమించారు, కానీ ఐఆర్ ప్రకటించలేదు. అంటే ఇది కేవలం ఎలక్షన్ జిమ్మిక్గా మేము భావిస్తున్నాం. అలాగే ఆయన ఓపీఎస్ని పునరుద్ధరిస్తాము, సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి చాలా చోట్ల చాలాసార్లు హామీ ఇచ్చారు జగన్ గారు. ఈ రోజుకి కూడా ఆ సిపిఎస్ని కాస్త జీపీఎస్గా జస్ట్ అక్షరం మార్చారు, విధానాలు ఏం మారలేదు. కానీ మాకు కావాల్సింది ఓపీఎస్. కాబట్టి కాంట్రాక్ట్ సర్వీసులను రెగ్యులర్ చేయలేదు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వలేదు. ఇలాగ ఎన్నో 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 సమస్యలు ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి ఉన్నాయి. ఒక్కటి నెరవేర్చిన పుణ్యాన్ని ఆయన పోలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మే స్థితిలో అయితే లేము. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు అడుగుతున్నాయి కూడా మీకు చెల్లించాల్సినవి, మీకు ఇవ్వాల్సినవి, మీ బాకీలను అడుగుతున్న ప్రస్తుతం కొత్తగా మీరు అడిగేమే లేదు. ఇప్పుడు అవి కూడా చెల్లించకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాటి మీద కమిట్మెంట్స్ ఇవి ఉంటాయి. ఉద్యోగులుగా పెన్షనర్స్గా కూడా చాలామంది నెలకు దాని మీద ఆధారపడతారు. మామూలుగా ఉద్యోగులు గత అనుభవాలు ఏంటంటే మాకు బెటర్ పీఆర్సీ కావాలి, లేకపోతే మా కోరికలు ఇవి అని చెప్పి కొత్తగా కోరికలు పెట్టి ధర్నా చేసే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు మేము డిమాండ్స్ అడుగుతాం. డిమాండ్ మీన్స్ ఏ లాఫుల్ రైట్ అని అర్థం. అంటే మా డబ్బు మేము దాచుకున్నాం, మా డబ్బును మాకు ఇచ్చేయండి. అలాగే మీరు మీ పాదయాత్ర సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చినారు. నేను సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పి, అలాగే పీఆర్సీ ఇస్తాను అని, ఇలాంటి హామీలన్నీ వెనక్కి తీసుకున్నారు. మీరు మడమ తిప్పనన్నారు, మడమ తిప్పినారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా 11వ పీఆర్సీ ఈ ప్రభుత్వం మాకు ప్రకటించింది. మేము ఏనాడు 11వ పీఆర్సీ ఇమ్మని అడగల. 10వ పీఆర్సీలో మాకు చెల్లాల్సిన బకాయిలు ఎనామలీస్ సరిచేయండి అంటే ఉద్యోగులకు ఎవ్వరికీ తెలియకుండా మీ పీఆర్సీని జీతాలు, మా పీఆర్సీని జీతాల్లో వాళ్ళు మా బ్యాంక్ ఖాతాల్లో వేసినారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్య ప్రభుత్వం భవిష్యత్తులో కూడా చేపట్టేది ఉంటే త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. మేము ప్రజలలో భాగం, మేము సైతం మేము ప్రభుత్వానికి ఏం చేయాలో మెడలు ఉంచి ఆ పని చేస్తామని చెప్పి మేము ఉద్యోగ సంఘాల తప్పును తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్స్ వీళ్ళంతా చెప్పింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు మేము పోరాడేది మాకు రావాల్సినటువంటి జీతాలు కాబట్టి బకాయిలు, వీటిపైన మేము పోరాటం చేస్తున్నాం. ఇంతకుముందు గతంలో డిమాండ్ల కోసం ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించిన వాటి కోసం చూస్తే కేవలం మాకు రావాల్సిన వాటి మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు జిల్లా కేంద్రాలు ఆందోళన చేస్తున్నాం. హామీలు అమలు చేయకపోతే చలో అమరావతి కూడా మేమంతా సిద్ధమని చెప్పి